ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టారు. ఇందులో ప్రేమ్ గారు, ఈ యుద్ధానికి సంబంధించిన వార్తలు ప్రతిరోజు కూడా ఎక్కువ అవుతున్నాయి. మనం కొంచెం హెల్త్కి సంబంధించి భారత్లో జరుగుతున్న మంచి విషయాలు వీటి గురించి మనము మాట్లాడుకుందామా, అలాంటి వీడియోస్ మీరు ఎక్కువ చేస్తే బాగుంటుంది అని మెసేజ్ పెట్టారు. నిజమే, గత వారం నుంచి కూడా ఆలోచిస్తున్నాను. కానీ చూడండి, ఎందుకో ఒక పర్సెప్షన్, ఈ యావత్తు ప్రపంచము ఒక క్రైసిస్లో ఉందా, ఇది నాకు అనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే వేరే వీడియోలు మాట్లాడదాం అన్నప్పుడు మీకు వరల్డ్ క్రైసిస్ అనేది క్లియర్గా ఒక పిక్చర్ కనిపిస్తుందండి. ఇది మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధము అనుకోవచ్చు, లేదా ఇప్పుడు పాకిస్తాన్ చైనా కలిసి భారత్పై ఒక అతిపెద్ద కుట్ర అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోస్ మనం మాట్లాడాలి. కానీ ఇంతలో చూడండి, ఈ వరల్డ్ క్రైసిస్ అంటే మానవ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం ఆగ్రో టెర్రరిజం అని మాట్లాడుతున్నాం. అంటే మరి ఇలా ఉన్నప్పుడు, ప్రపంచం ఇలా ఉన్నప్పుడు మనము మంచి విషయాలు, ఆరోగ్యం, ఇప్పుడు మరి ఆరోగ్యానికి సంబంధించిన వీడియోనే, కానీ ఏంటి ఆగ్రో టెర్రరిజం అంటే చైనా కమ్యూనిస్టు పార్టీ, చైనా ప్రభుత్వము వీళ్ళు కలిసి కొంతమంది శాస్త్రవేత్తలను ఎంచుకొని వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి మీరు అమెరికా వెళ్ళండి. అమెరికా వెళ్తున్నప్పుడు ఏంటి, మీ చేతిలో మీరు క్యారీ చేస్తున్న బ్యాగేజ్, అందులో మీరు కొన్ని అతి ప్రమాదకరమైన ఫంగస్ను మీరు తీసుకొని వెళ్ళండి. ఇదేమైనా ఒక కాన్స్పిరసీయా, లేదా మీరు ఎక్కడైనా ఆర్టికల్స్ వచ్చాయా, ఎవరో ఇలాగా ఫేక్ వార్తలు ప్రచురితము చేస్తున్నారా అంటే కాదండి. చైనాకు సంబంధించిన యూయింగ్ జియన్ అనబడే ఒక యువ శాస్త్రవేత్త మహిళ, ఈవిడ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఈ డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్ అంటారు చూసారా, ఇక్కడ అతి ప్రమాదకరమైన ఈ బయోలాజికల్ ప్యాథోజన్ దీనిని స్మగుల్ చేశారు. ఇది ఎంత పెద్ద వార్త అంటే, ఒకవేళ మీకు మన కాష్ పటేల్ గారు, FBI డైరెక్టర్, మీకు ఈ సెక్యూరిటీ వర్గాలు కనిపెట్టకుండా ఉండుంటే, జస్ట్ ఇమాజిన్ అండి, ఈవిడ మీకు అమెరికాలో ఒక యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్. సో ఇప్పుడు ఈ ఫంగస్ని ఈవిడ అమెరికా దాకా తీసుకొని వచ్చి మీకు రైతులు, వ్యవసాయ రంగం, సో ఇక్కడ కొంతమందిని కలిసి ఈ ఫంగస్ను వీళ్ళు ప్లాంట్ చెయ్యగలిగారు అనుకోండి. అమెరికాలో కూడా ఫార్మర్స్ ఉంటారు కదా, వ్యవసాయ రంగము కదా. సో అక్కడ ఒకవేళ ఈ ఫంగస్ స్ప్రెడ్ అయి ఉంటే బయోలాజికల్ ప్యాథోజన్ వెపన్ అని చెప్పి మీకు కాష్ పటేల్ గారు చెప్తున్నారు. ఎక్కడ, మా దేశము అగ్రరాజ్యము, ప్రపంచంలో నంబర్ 1 కంట్రీ, ఇన్ని మాట్లాడతారు కదా. ఒక ఎయిర్పోర్టులో ఒక వ్యక్తి ఇలాంటి ఫంగస్ను ఎలా స్మగుల్ చేయగలిగాడు? ఒకవేళ ఇది అమెరికాలో స్ప్రెడ్ అయి ఉంటే, కరోనా గురించి మన అందరికీ తెలుసు, చైనా నుంచి ఆరిజినేట్ అయినప్పుడు ఈ ప్రపంచము ఏమైంది, రియల్గానే వరల్డ్ క్రైసిస్ అంటే ఏంటో చూసాము. ఇవాళ వ్యవసాయ రంగంలో ఒకవేళ ఇది జరిగితే, అంటే మీరు పౌల్ట్రీ ఫామ్ అనండి, లేదా ఈ మేకల పెంపకము, ఆవుల పెంపకం, ఇలాంటి ఫామ్స్ ఉంటాయి చూసారా, అక్కడ ఇలాంటి ఫంగస్ స్ప్రెడ్ అయితే రేపు వీటిని కన్జ్యూమ్ చేసే మనుషులు ఏంటి, ఈ లైఫ్ స్టాక్ యొక్క పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇన్వేరియబుల్గా ఇలాంటి విషయాలు మనము మాట్లాడాల్సిన అవసరం అండి. ఒకవైపేమో రష్యా యుక్రెయిన్ యుద్ధము 3వ ప్రపంచ యుద్ధముగా మారుతుందా? యూకే నుంచి సైనికులు యుక్రెయిన్, ఎందుకు ప్రతి వాళ్ళు అడిగేది, ఈ యూకే వాడికి పని పాట లేదా అండి? ఎందుకు తన సైన్యాన్ని యుక్రెయిన్ దాకా పంపిస్తున్నాడు? వీడు ఎందుకు రష్యాను ఇంకా రెచ్చగొడుతున్నాడు అంటే, ఈ దేశాన్ని ముక్కలుగా పంచుకునే పనిలో ఒకవైపు రష్యా, ఇంకొక వైపు అమెరికా, ఇంకొక వైపు నాటో దేశాలు. సో వీళ్ళు చేస్తున్న అతి ప్రమాదకరమైన ఇలాంటి వ్యవహారములో, ఇలాంటి ఆటలో యావత్తు ప్రపంచం చిక్కుకుపోతుంది. ఇప్పుడు నేను ఆలోచించే ఒకే విషయము, రేపు రష్యా ఒక అతిపెద్ద యుద్ధంలోకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళ దేశం నుంచి వస్తున్న క్రూడ్ ఆయిల్, చమురు, ఇది ఆగిపోయింది అనుకోండి, వెంటనే మిడిల్ ఈస్ట్లో ఉండే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ డబల్ ద రేటు చేస్తారండి. మీకు 100 రూపాయలు ఉండే పెట్రోల్ రేపు మీకు 200 రూపాయలు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి?
ఎంత ఒక క్రైసిస్ కాబట్టి మనము ఇలాంటి విషయాలు మాట్లాడే తీరాలి. ప్రపంచములో ఇలాంటి ఒక ట్రెండ్ కొనసాగుతుంది. అమెరికా దేశమే ఇంత ప్రమాదంలో పడితే ఇంకా మనము భారత్ లాంటి దేశము మనం మాట్లాడుకున్నాం అనుకోండి. ఇవాళ మా ఆఫీస్లో ఎంతోమంది యువకులు వస్తూ ఉంటారు. వచ్చే వాళ్ళందరూ నాకు తెలిసి 70 to 80% మాకు కడుపు నొప్పిగా ఉంది, మలబద్ధకము ఉంది, యాసిడ్స్ అండి, తేన్పులండి. సో ఇలాగే ఉంది, ఎందుకో తెలియడం లేదు. అంటే చైనాతో మనము ఇలాంటి ఒప్పందాలు పెట్టుకున్నామండి. ఆగ్రో రంగములో ఎన్నో ఒప్పందాలు. అంటే ఇక్కడ ఉండే దేశద్రోహులు పని కట్టుకొని చైనా వాడికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మేము మందులు ఇస్తాం, వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక సందర్భంలో ఇక్కడెక్కడో హాస్టల్స్లో ఉంటారు, లేదా ఫ్యామిలీతో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ కూర్చొని మంచి సూప్ తాగుదాము, స్టార్టర్స్ తిందాము. ఇందులో ఏముంటుందండి, మోనోసోడియం గ్లూటామేట్. ఎన్నోసార్లు మాట్లాడాం, ఎంఎస్జి అంటాం, మోనోసోడియం గ్లూటామేట్. ఇది ఒక యాసిడ్ అండి. చైనాలో తయారయ్యి భారత్లోకి వచ్చింది. ఇది వచ్చిన తరువాతే మీకు ఇన్నిన్ని సమస్యలు. సూపులో, స్టార్టర్స్లో, ప్రతి ఒక్క వంటకములో టేస్ట్నర్, మంచి టేస్ట్ ఉండాలి. నేనైతే కొంతమంది మహిళలు ఓపెన్గా ఆ అజినోమోటో ఉంటుంది చూసారా అండి, అది నేను ఇంట్లో పెట్టుకుంటాను. 4 చుక్కలు జల్లితే ఎంత టేస్ట్ ఉంటుందో, చాలా బాగుంటుంది. మాట్లాడిన వాళ్ళను కూడా నేను చూశాను. సో ప్రతిరోజు మీరు మరి హాస్టల్స్లో ఉంటారు, ఆ ఫుడ్ నచ్చదు. లేదా ఇప్పుడు అందరూ కూడా ఆదివారం అయితే ఇళ్లలో ఎవరు వంటలు చేసుకోవడం లేదు కదా, మా ఫేవరెట్ రెస్టారెంట్స్ అని అంటున్నారు. వీళ్ళందరూ వెళుతున్నప్పుడు ఈ చైనా మంచూరియాలు అనండి, సూపులు అనండి, స్టార్టర్స్ అనండి, ఇందులో వేసే ఈ అజినోమోటో, ఎంఎస్జి, వీటిని మీరు రెగ్యులర్ బేసిస్లో తింటూ ఉంటే, ఒక విషాన్ని రెగ్యులర్గా తింటూ ఉంటే ఏమవుతుందండి? సో ఇవాళ మన సమస్య ఇదే. అలాంటిది వ్యవసాయ రంగములో చైనాతో మనకు పెద్ద పెద్ద ఒప్పందాలు. మరి అలాంటిది మీకు ఆగ్రో టెర్రరిజం అనేది భారత్ లాంటి దేశంలో ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఓపెన్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళ అవినీతి కోసం, వీళ్ళ డబ్బు కోసం. మరి ఇవాళ ఎంటైర్ కంట్రీ ఇలాంటి ఒక తీవ్రవాదము స్ప్రెడ్ అయిపోయి ఉంది. మనం ఏదో తుపాకులు, బాంబులు ఇవి ఆలోచిస్తున్నాం. మీ వ్యవసాయ రంగములో ఒక అతిపెద్ద తీవ్రవాదము ఉంది అంటే ఏం చేయగలం? ఎంటైర్ నేషన్. ఇవాళ అమెరికాలో వాళ్ళు కనిపెట్టారని కాష్ పటేల్ గారు చెప్తున్నారు. వీళ్ళని అరెస్ట్ చేశామండి, వీళ్ళు ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, వీసా ఫ్రాడ్ చేశారు, దేశంపై కుట్ర, అన్నీ మాట్లాడు. మన దగ్గర ఆల్రెడీ జరిగిపోయింది కదా. మీకు ఆగ్రో రంగములో చైనా వాడి ప్రోడక్ట్లు ఎంతలాగా విస్తరించి ఉన్నాయి అంటే మీకు రైతులు అనండి, కామన్ మ్యాన్ ఎవరికేం తెలియదు. మీరు రెస్టారెంట్కి వెళ్తారు, సూపే కదా, స్టార్టరే కదా అని తింటారు. కానీ ఇందులో ఉండే విషము మీకు ఎలాంటి ప్రమాదాన్ని కలిగించబోతుందనేది తెలియకుండానే ఇదే భయం. ఇప్పుడు ఈ వీడియో మాట్లాడలేదు అనుకోండి, ఇంత అమెరికా లాంటి దేశమే ఇంత పెద్ద కుట్రలో ఇరుక్కుపోయినప్పుడు భారత్ లాంటి దేశము ఎలాంటి చర్యలు? హ్యూజ్ పాపులేషన్ కదండి, వాడేదో మనకన్నా చాలా గొప్పది అలా కాదు. మన పాపులేషన్ అలాగే మనము ఇవాళ కూడా రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొనే ఉన్నాము. ఇందులో ఇలాంటి ఒక కుట్ర, ఇలాంటి ఒక తీవ్రవాదము ఉంది అంటే మనం ఏం చెయ్యాలి? కాబట్టే ఇలాంటి వీడియోలు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన మధ్య షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే హోటల్స్కి వెళ్ళేవాళ్ళు, రెస్టారెంట్స్కి వెళ్ళేవాళ్ళు, బాబోయ్ చైనా విషయాన్ని మనము తీసుకోకూడదు, చైనా అనే పేరు కనిపిస్తేనే ప్రమాదం అని తెలుసుకోవాలి కదా. కాబట్టే ఇలాంటివి మాట్లాడాల్సి వస్తుంది. మరి ఇలాగ అమెరికా వాడే ఇంత పెద్ద కుట్రలో చిక్కుకుపోయాడు అంటే మనలాంటి దేశాలు ఏం చెయ్యాలి? వాస్ట్ పాపులేషన్ కదా, మరి మన పరిస్థితి ఏమిటి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.